ఆ రోజు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇవాళ 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష. 28 lakhs వేర్ టు వేర్. ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవైతే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. మీరు తమరు అధ్యక్ష, తమరు స్వయంగా ఎన్ని ఢిల్లీ చక్కర్లు కొట్టిండ్రు, ఎన్నిసార్లు సెక్రటరీ దగ్గరికి పోయినరు, ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి పోయినరు. మొదలు పెట్టిందే మీరు. నేను చెప్పుడు మీరు పోవుడు, లెటర్లు రాసుడు, ఒక 15-20 చక్కర్లు తమరే ఢిల్లీ కొట్టిండ్రు. అట్లా పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులో కొడుతుంది అధ్యక్ష. అదే కాంగ్రెస్ పీరియడ్ లా చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్ల ఎరువు బస్తాలు, మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే గతేస్తుంది. మళ్ళా చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. మా సోదరుడు ఒక ఆయన చెప్తున్న అధ్యక్ష, మళ్ళా కాంగ్రెస్ కి వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇవ్వు 20 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఒక్క కట్ట కోసమే 20 రోజులు తిరుగుతున్నా కానీ ఒక్క కట్ట కూడా మాకు దొరకట్లేదండి. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఈ దుస్థితి చూసామండి. అప్పుడు చెప్పులు గాని, ఆధార్ కార్డులు గాని మా ఆడవాళ్ళని తీసుకొచ్చి లైన్లో పెట్టేవాళ్ళమండి. ఆ దుస్థితి మళ్ళా 10-12 సంవత్సరాల తర్వాత మళ్ళా చూస్తున్నామండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము ఓటేసి నమ్మి ఓటేసాం కానీ ఈ దుస్థితి చేసి మమ్మల్ని ఈ విధంగా మోసపూరితమైన మోసాలు చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. నమ్మి ఓటేసినందుకు మేము మాము అని చెప్పును కొట్టుకునే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 10-12 సంవత్సరాలు ఉంది కదా.